నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. పురుషుల కారణం వల్ల, పురుషులలో లోపాల వల్ల సంతానలేమి ఉండొచ్చు. పురుషులలో ఏ ఏ కారణాల వల్ల సంతానము కలగకపోవచ్చు. గతంలో పెళ్ళైన జంటలకు 90% మందికి పిల్లలు పుట్టేసేవారు. 10% మందికి సంవత్సర కాలంలో పిల్లలు పుట్టేవారు కాదు. ఇప్పుడు ఆధునిక యుగంలో ఎక్కడ చూసినా కలుషిత ఆహార పానీయాలు, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, స్థూలకాయము, భారీకాయము, హార్మోన్ల అసమతుల్యత, వాతావరణ కాలుష్యం, ఇన్ని కారణాల వల్ల తర్వాత ఆలస్యంగా పెళ్లి చేసుకోవటం, 35 సంవత్సరాలప్పుడు పెళ్లి చేసుకోవటం వల్ల ఇప్పుడు 20% మంది సంతానం లేని సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా సంవత్సరం అయ్యే సమయానికి భార్యాభర్తలు కలుస్తూ ఉంటే 1 సంవత్సరం లోపే గర్భధారణ పద్ధతులు, గర్భనిరోధక పద్ధతులు వాడకపోతే పిల్లలు పుట్టేస్తారు. ఈ మగవాళ్ళలో ఏ ఏ కారణాల వల్ల పిల్లలు పుట్టరు, ఏం టెస్టులు చేయాలి? మగవాళ్ళకి చిన్నతనంలో చెవు ముందు భాగాన ఒక లాలాజల గ్రంథి ఉంటుంది, దాని పేరు పెరోటిడ్. మంప్స్ అనే గవత బిళ్ళలని వచ్చినప్పుడు వైరస్ ఈ లాలాజల గ్రంథిలో ప్రవేశించి ఉబ్బుతాయి. దవడ చెవి ముందు ఉబ్బితే పర్వాలా, దాంతోపాటు వృషణాలు పిల్లలకి అవి కూడా ఉబ్బి వాటి ప్రభావం వల్ల భవిష్యత్తులో వీర్య కణాల ఉత్పత్తి తగ్గుతుంది. కనుక ఎవరికైతే చిన్నతనంలో గవత బిళ్ళలు వచ్చినాయో వాళ్ళకి వీర్య కణాలు సహజ సిద్ధంగా తక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ మంప్స్ రాకుండా ఎంఎంఆర్ అనే టీకా వేస్తున్నారు. ఎవరైతే ఎంఎంఆర్ టీకా వేసుకున్నారో వాళ్ళకి ఈ వైరస్ జబ్బు రాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పురుషులలో ఏ ఏ లోపం ఉండొచ్చు అంటే, పురుషుడికి స్థూలకాయము, భారీకాయం ఉన్నప్పుడు మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవచ్చు. దానికి రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేస్తే TSH పెరిగి T3, T4 తగ్గితే థైరాయిడ్ గ్రంథి లోపం. థైరాయిడ్ గ్రంథి లోపం వల్ల వీర్య కణాల ఉత్పత్తి తగ్గి సంతానలేమికి కారణమై ఉండొచ్చు. అదే కాకుండా పురుషులకు డాక్టర్ని సంప్రదించినప్పుడు వృషణాలు స్కానింగ్ చేస్తారు. పొట్టకి ఎలా అయితే అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేస్తారో వృషణాల గోలికాయలకు కూడా స్కానింగ్ పరీక్ష చేస్తారు. స్కానింగ్ పరీక్ష చేసినప్పుడు అక్కడ సిరలు ఉంటాయి. ఆ సిరలు రక్త ప్రసరణ ఎక్కువగా జరగటం, సిరలు వంకరలు తిరిగిపోయి అక్కడ గుత్తిలా ఉండటం, దాన్ని వ్యారికోసీల్ అంటారు. వ్యారికోసీల్లో గ్రేడ్లు ఉంటాయి, 1వ గ్రేడు, 2వ గ్రేడు, 3వ గ్రేడ్ అని. ఈ వ్యారికోసీల్ ఉండటం వల్ల, సిరలలో రక్త ప్రసరణ పెరగటం వల్ల అక్కడ ఉష్ణోగ్రత పెరిగి వృషణాలు ఆశించిన రీతిలో వీర్య కణాలను ఉత్పత్తి చేయలేవు. అలాగే టెస్టోస్టెరోన్ హార్మోన్ల ఉత్పత్తి కూడా, మగ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. ఈ వ్యారికోసీల్ ఉన్నప్పుడు, ఈ వ్యారికోసీల్ అనేది సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే బోధకాలు వచ్చే వాళ్ళకి, దోమపోటు, క్యూలెక్స్ దోమ, బోధకాలు ఉన్న వాళ్ళకి ఇది ఉండే అవకాశం ఉంది. ఈ వ్యారికోసీల్ అనేది గమనిస్తే అల్ట్రాసౌండ్ స్కాన్లో యూరాలజిస్ట్, మూత్రపిండాల శస్త్రచికిత్సా నిపుణులు, యూరాలజిస్ట్కి వెళ్తే వాళ్ళు దీనికి ఒక చిన్న శస్త్రచికిత్స చేసి వ్యారికోసీల్ని నయం చేస్తారు. వ్యారికోసీల్కి శస్త్రచికిత్స చేస్తే వీర్య కణాల ఉత్పత్తి పెరుగుతుంది, మళ్ళీ సంతానలేమిని అధిగమించవచ్చు. కొంతమందికి పురుషులకి
గడ్డాలు మీసాలు సరిగా ఉండవు. ఛాతీ మీద కానీ కాళ్ళ మీద చేతుల మీద కూడా వెంట్రుకలు ఉండవు. అంటే వాళ్ళకు ఉండవలసిన మగతనం తగ్గిపోయి ఈ వెంట్రుకలు ఉండవు. అంటే ఉండవలసిన మగ హార్మోన్ల పరిమాణం తగ్గి కొద్దిగా స్త్రీ హార్మోన్ల పరిమాణం పెరగటం వల్ల గడ్డాలు ఉండవు, మీసాలు ఉండవు, ఒంటి మీద వెంట్రుకలు ఉండవు. ఇంకా ఈ మధ్య అధునాతనమైన ఒక టెస్ట్ వచ్చింది. ఎవరికైతే తరచూ అబార్షన్లు అవుతున్నాయో, కాన్పు పోతుంది, 3వ నెల 4వ నెల పోతా ఉన్నాయి, లేదా పిల్లలు పుట్టడం లేదు. ఈ మధ్యకాలంలో వచ్చిన అధునాతనమైన పరీక్ష ఏంటంటే దాన్ని డిఎఫ్ఐ అంటారు. డిఎఫ్ఐ అనగా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటారు. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటే వీర్య కణాలలో జన్యు పదార్థానికి సంబంధించిన పరీక్ష. ఇది చేస్తే తరచూ అబార్షన్లు ఎందుకు అవుతున్నాయో మనకు అధ్యయనంలో బయటపడుతుంది. ఇంకా వీర్య పరీక్ష చేయించాలి. వీర్యము పరీక్ష చేసినప్పుడు దాంట్లో ఎన్ని వీర్య కణాలు ఉన్నాయని అధ్యయనం చేస్తారు. సాధారణంగా 1,50,00,000 వీర్య కణాలు 1 ml వీర్యంలో ఉండాలి. దాంట్లో అవి చలనం ఉండాలి. అవి నిద్రావస్థలో ఉండి కదలికలు లేకపోతే ప్రయోజనం ఉండదు, పిల్లలు పుట్టరు. అవి వాటి చలనము కనీసం 40% వీర్య కణాలు బాగా ఉత్సాహంగా ఈత కొడుతూ ఉండాలి. తర్వాత ఆకారము సౌష్టం కూడా ముఖ్యమే. ఈ వీర్య కణానికి తల ఉంటుంది, దేహం ఉంటుంది, తోక ఉంటుంది. కనీసము 4% వీర్య కణాలు సరైన ఆకారము సౌష్టవము కలిగి ఉన్నప్పుడే పిల్లలు పుడతారు. 1.5 కోట్లు వీర్య కణాలు ఉండాలి. 40% వీర్య కణాలు చలనం కలిగి ఉండాలి. 4% ట్రిమ్ముగా, ఫిట్గా, మంచి షేపు, సైజు, ఆకారము అన్నీ కలిగి ఉండాలి. ఈ విధంగా వీర్యము లక్షణంగా ఉన్నప్పుడు పిల్లలు పుడతారు. ఏం ఆందోళన చెందవద్దు. ఈ వారికోసీల్ ఉన్నదని ఎవరు ఆందోళన చెందవద్దు. వారికోసీల్కి యూరాలజిస్టులు చికిత్స చేస్తే సంపూర్ణంగా 100% ఫలితాలు లభిస్తాయి. చిన్న ఆపరేషనే, భయపడవలసిన అవసరం లేదు. ఈ విధంగా మగవారిలో సంతానలేమి గల కారణాలు ఇవన్నీ ఉన్నాయి.